కొత్త బ్లాగ్కి మళ్ళీ స్వాగతం. సో ఈరోజు మన కంటెంట్ వచ్చేసి మన బైక్ గురించి చెప్పబోతున్నాను. సో బైక్ కొన్నప్పటి నుంచి నేను బైక్ వ్లాగ్స్ అయితే ఎక్కువ తీయలేదు. బైక్ బుకింగ్ ఒకటి, బైక్ కొన్న వ్లాగ్ ఒకటి తీసా. సో ఈరోజు డీటెయిల్గా మన బైక్ ఏంటనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి గోల్డ్ క్లాసిక్ 350 అండి, 350cc ఇంజన్. ఇది వచ్చేసి సింగిల్ సీటర్, కంప్లీట్లీ బాబర్ స్టైల్ రైడింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఎందుకంటే మనకి ఏప్ స్టైల్ హ్యాండిల్ బార్ వచ్చింది. దాని తర్వాత బ్యాక్ వచ్చినట్టయితే మీకు బ్యాక్ కానీ ఫ్రంట్ కానీ రెండు వైట్ వాల్ రబ్బర్స్ ఉంటాయి. సో ఇది వచ్చేసి పెయింట్ కాదు, కంప్లీట్లీ రబ్బరే, వైట్ రబ్బర్ ఇచ్చారు. అదెంత అంటే టైర్తో పోవడం తప్ప మీకు కలర్ అనేది పోవడం ఉండదు. అండ్ కలర్ వచ్చేసి ఇది రేవ్ రెడ్. ఫస్ట్ బ్లాక్ తీసుకున్నాను, మీరు ఇక్కడ బ్లాగ్ మీకు అప్లోడ్ చేసాను చూడండి. బుక్ చేసేటప్పుడు బ్లాకే బుక్ చేసాం, కానీ మా తమ్ముడు ఉండి బ్లాక్ అట్టేట బుక్ చేస్తాం, నాకు రెడ్డే కావాలని చెప్పి ఇది అడిగిండు. సో ఇప్పుడు ఇది తీసుకున్నాం, ఇదైతే తీసుకున్నాం. ఈ సూర్యాపేటలో ఓన్లీ వన్ పీస్. సూర్యాపేటలో ఇంకెవరు తీసుకోలేదు. గోల్డ్ క్లాసిక్ బ్లాక్ కలర్ తీసుకున్నారు కానీ రెడ్ ఎవరు తీసుకోలేదు. సో ఇది 1 out of 1 అంట సూర్యాపేటలో. మైలేజ్ వచ్చేసి మనకి 33 కిలోమీటర్స్ వస్తుందండి. అండ్ దీని వెయిట్ వచ్చేసి మనకి 200 kgs పడుతుంది. పెట్రోల్ అయినా కొడితే 210 అలా పడుతుంది. సో అరౌండ్ 200 అని మన యావరేజ్ ఎస్టిమేషన్ వేసుకోవచ్చు. అండ్ ఈ మిర్రర్స్ వచ్చేసి సమ్ రెట్రో స్టైల్ మిర్రర్స్ ఇచ్చారు. బార్ అండ్ మిర్రర్స్ అడిగితే సమ్ 6,000 to 7,000 పడుతుంది అన్నారు. అవసరం ఏముందని తీసుకోలేదు. ఇక్కడ ఎక్స్ట్రా పిలియన్ సీట్ కూడా వస్తుందండి. జస్ట్ ఇక్కడ ఒక 1 bolt రిమూవ్ చేస్తే మనకి పిలియన్ సీట్ కూడా డిటాచ్ చేయొచ్చు. అండ్ బైక్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 13 liters, కానీ మ్యాక్స్ మనం పోయగలిగింది 10 liters మాత్రమే. ఒక 3 or 4 liters రిజర్వ్లో ఉంటుంది ఎప్పుడు. సో యూజబుల్ వచ్చేసి 13 - 3 ఇట్స్ అరౌండ్ 10 liters. ఇంకా దీని గురించి ఏం చెప్పాలంటే, ఇక్కడ మనం టైర్స్ చూసుకున్నట్టయితే రెడ్ రిమ్ విత్ వైట్ వాల్ టైర్స్. అంటే మీకు రెడ్ కనిపిస్తుంది, వైట్ కనిపిస్తుంది, దాని తర్వాత బ్లాక్ ఉంటుంది. అండ్ వెనకాల ఈ వీల్ వచ్చేసి కంప్లీట్లీ పివోటెడ్ టు ద మెయిన్ ఇంజన్. అంటే బౌన్స్ అయినప్పుడు వెనకాల టైర్ ఒకటే బౌన్స్ అవుతుంది, మిగతా వెహికల్ అంతా లెవెల్ స్టాండర్డ్లో ఉంటుంది. ఫ్రంట్ టైర్ వచ్చేసి మనకి దీన్ని సైజ్ ఎంతో కూడా తెలియదు, కొంచెం చెప్తా ఉండండి. మ్యాక్స్లో 272 kgs. ఫ్రంట్ టైర్ వచ్చేసి కొంచెం సన్నగా ఉంది, వెనకాల టైర్ మాత్రం చాలా లావ్ ఇచ్చిండు. ఇప్పుడైతే మనం ఒకసారి దీన్ని డ్రైవ్ చేసి చూద్దాం, అంటే మీకు సౌండ్ వినిపించి చూస్తాను. సో ఇది దీనికి ఆన్ చేసినప్పుడే మనకి ఇక్కడ ఎనలాగ్ స్పీడోమీటర్ ఉంది. దాని తర్వాత ఈ స్క్రీన్లో మాత్రం మనకి ఫ్యూయల్ ఇండికేషన్, గేర్ ఇండికేషన్, దాని తర్వాత కరెక్ట్ గేర్లో వెళ్తున్నా లే చూపిస్తుంది, టైం చూపిస్తుంది, ఊడోమీటర్ ఉంటుంది. ఇక్కడ మాత్రం మనకి జనరల్గా అయితే టైమే కనిపిస్తుంది. మనం మ్యాప్స్ కూడా సెట్ చేసుకోవచ్చు. ఇందులో రాయల్ ఎన్ఫీల్డ్ కనెక్ట్ అని ఉంటుంది, ఆ యాప్తో ఇక్కడ మ్యాప్స్ నావిగేషన్ సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం ఎలా స్టార్ట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ పంప్ ఆన్ చేయాలి, దాని తర్వాత యూనిక్గా ఉంటుంది మిగతా రాయల్ ఎన్ఫీల్డ్స్తో కంపేర్ చేస్తే. దీనికి వచ్చేసి 4 కలర్స్ ఉన్నాయి, రేవ్ రెడ్, దాని తర్వాత బ్లాక్ ఒకటి ఉంది, పేల్ టైలర్ ఒకటి ఉంది, పర్పుల్ ఒకటి ఉంది. సో ఇక్కడ మనకి రాయల్ ఎన్ఫీల్డ్ అని రాసి కూడా ఉండదు, జస్ట్ ఎంబ్లమ్ ఇస్తారు, కొత్తగా డిజైన్ చేశారు. సో చూసేవాడికి ఎవరికైనా ఇక్కడ రాయల్ ఎన్ఫీల్డ్ ఈ పేరు చూసి కనిపెట్టడం తప్ప వేరే ఆప్షన్ అయితే ఉండదు. సో ఇప్పుడైతే మనం ఫస్ట్ గేర్లో ఉన్నాం.
సెకండ్ గేర్ షిఫ్ట్ అవుదాం. చూడండి, ఇప్పుడు అరౌండ్ 30లో ఉన్నా. బ్రేక్ వచ్చేద్దాం. చూసారా, అసలు కొంచెం కూడా మొమెంటం లేకుండా చాలా సాఫ్ట్గా అయిపోయింది బండి అయితే. సో ఈ బైక్ ప్రైస్ వచ్చేసి 350cc ది ఎక్స్పెన్సివ్ బైక్ ఇన్ రాయల్ ఎన్ఫీల్డ్ అంటే ఇదే. ఇట్స్ ఎగ్జాక్ట్లీ 3 lakhs ఆన్ రోడ్ పడింది. 3 lakhs కొంచెం ఎక్కువనే పడింది అనుకుంటా, 2-3,000 అటు ఇటు. బట్ 3 lakhs అయితే పడింది. అండ్ దీనికైతే లెగ్ మన బ్రేక్ పెడల్ అయితే మెటియోర్కి ఇచ్చినట్టు ఇచ్చాడు. సో యూ విల్ ఎక్స్పీరియన్స్ కొంచెం యూనిక్ స్టైల్ ఎక్స్పీరియన్స్ అయితే మనకు వస్తుంది. ఇలా కూర్చొని మనం తోలడం అయితే జరుగుతుంది. నార్మల్ బైక్స్కి అయితే హ్యాండిల్ బార్ ఇక్కడ ఉంటుంది, సో మనం ఇలా పట్టుకొని తోలాలి. దీనికైతే కొంచెం అప్రైజ్ ఏప్ స్టైల్ హ్యాండిల్ బార్ అంటారు దీన్ని. అండ్ మనకు సంప్ గార్డ్ వచ్చేసి బ్లాక్ కలర్ తీసుకున్నాము. వేరే క్రోమ్ కలర్ ఉన్నా కానీ మట్టి పడితే కనిపిస్తుందని బ్లాక్ తీసుకున్నాము. దీంట్లో వచ్చేసి ఒక సిక్స్ టైప్స్ ఆఫ్ ఏంది ప్రొటెక్షన్ గార్డ్స్ ఉన్నాయి. నాకైతే ఇది నచ్చిందని ఇది తీసుకున్నా. అండ్ దీంట్లో 1 year పాటు టవింగ్ హెల్ప్ కూడా ఉంది. అంటే బండి ఎక్కడ ఆగిపోయినా మనం ఒక హెల్ప్ లైన్ నెంబర్ కాల్ చేస్తే వాళ్ళు టోయింగ్ వెహికల్ వచ్చి బండిని తీసుకొని వెళ్ళి రిపేర్ చేపిస్తారు. అండ్ 5 years వారంటీ, 5 years కాదు 10 years వారంటీ ఇచ్చారు. 5 years ఇన్సూరెన్స్ మాత్రం బండితో పాటు వచ్చింది. అండ్ మీకైతే బండి ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. మళ్ళీ వచ్చే వాళ్ళలో కలుద్దాం. అంటిల్ దెన్ గుడ్ బై.